మేము ఇక్కడికి వచ్చి గంటన్నర పైన అయిందండి. అసలు క్యూ ముందుకు వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పెషల్ క్యాండిడేట్స్ ని ముందు పంపిస్తున్నారు తప్ప ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు మేము దగ్గర 3-4 టైమ్స్ పిలిచి చెప్పాం వాళ్ళని, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం లేదండి, ఎటువంటి ఫెసిలిటీస్ లేదు, ఇవ్వట్లేదు. వాటర్ కూడా ఇవ్వట్లేదు, అసలు చూడట్లేదు. అక్కడ స్పెషల్ క్యాండిడేట్స్ ని తీసుకెళ్తున్నారు. ఎంతసేపు వచ్చి చిన్న పిల్లలు పట్టుకొని పాలు ఏడ్చిన కూడా అట్లే నిలబడినాము. ఇంకా లైనే కదలటం లేదు. ఇంకా ఎంతసేపు నిలబడాలి? ఎట్లా? వాటర్ లేదు, నీళ్లు లేవు, ఏమి లేదు. ఎండ అట్లే ఉంది. పాప చిన్న పిల్లడు పాలు అడిగితే కానీ ఇచ్చేకి స్థలం లేదు. అసలు గంటన్నర అయ్యింది సార్. గంటన్నర అయ్యింది. ఇంకా క్యూ కదటం లేదు. ఎంతసేపు పిల్లలు నిల్లు అంటున్నారు. ఇదేవరి ఆదోనే సార్. ఈరోజు ఆషాఢ మాసం 4వ మంగళవారం కాబట్టి, లాస్ట్ వారం కాబట్టి ఆదోని చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి భారీ ఎత్తులో ప్రజలు ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇక్కడ దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఏ అధికారులు కానీ ఎప్పుడు కానీ ఎవరు కూడా పట్టించుకునే అసలు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. కావున ఇక్కడ కొత్తగా వచ్చిన పార్సాద్ ఎమ్మెల్యే గారు కూడా దయ నుంచి పట్టించుకొని కొంచెం ఇక్కడ తాగునీరు కానీ ఫుడ్ కానీ ఎక్కడ లేదు. దయచేసి ఒక్కసారి ఇక్కడ ఎల్లమ్మ కొండపై దృష్టి సారించాలని ప్రభుత్వ అధికారులు కోరుకుంటున్నాము. ముఖ్యంగా దర్శనానికి 25 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు లక్షల కొద్ది ఇక్కడికి వస్తుంది. అంటే ఆ లక్షల రూపాయలను ఒక 25% ఖర్చు పెడితే ఇక్కడ తాగునీరు, అలాగే భోజనము, భక్తులకి మనకు రూట్ మ్యాప్ కానీ ఒక షెడ్ మాదిరి కానీ నిర్మిస్తే చాలా బాగుంటుంది. చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కసారి ప్రభుత్వ అధికారులు ఇక్కడ స్పందించి ఎలాగోలాగా ఇవన్నీ పరిష్కారం చేయవద్దుగా నేను కోరుకుంటున్నాను. ఆదోని పద్మశాలి సేవా సంఘం చిలక శేఖర్ నా పేరు. Yeah.